మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ కలిసి చేసిన కుట్రలో భాగంగా దాని వెనకాల ఉన్న సంతోషరావు ఎవరైతే ఉన్నారో 2001 నుంచి దోపిడీకి ఇవ్వబడరేళ్ళు ఇలా కవిత మరదలు వచ్చి తెలంగాణ భవన్ కలగబెడుతున్నారంటే 2007లో ఒకసారి జరగబడి తెలంగాణ భవన్ కనుక వీళ్ళు హరీష్ రావు మీద కవిత ఆరోపణ చేసింది కోట్ల రూపాయలు తిని మా నాయన మీద బదనాం వేసారని. మీరు అందరు దొంగలే, వాళ్ళు వీళ్ళని కాదు, మొత్తం తెలంగాణ ప్రజలు అమరులై వేలాది మంది అమరులై మీకు అధికారాన్ని కట్టబెడితే తెలంగాణ నిట్టని కూడా దోచుకొని ఇవాళ దాచుకుని మీరు. అందుకోసమనే ఇవాళ నిండుగా అసెంబ్లీలో చర్చ చేసి మీ కేసును సిబిఐ కప్పు చెప్పింది రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. అందుకోసమనే ఇవాళ మీకు నిజాయితీ ఉంటే, హరీష్ రావుకు నిజాయితీ ఉంటే, సంతోష్కి నిజాయితీ ఉంటే, కేటీఆర్కి నిజాయితీ ఉంటే మీ ప్రజల సొమ్ము ఎంత తిన్నారు? మీరు ఎంత తిన్నారు? ఎంత కొల్లగొట్టిర్రు? 8 లక్షల కోట్ల అప్పు చేసిర్రు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, గద్దెరెక్కిన తర్వాత, కుర్చీలెక్కిన తర్వాత లెక్కలు చూస్తే 8 లక్షల కోట్ల అప్పు అయింది. ఈ 8 లక్షల కోట్లు ఏం చేసినా చెప్పాలి మీరు. దాదాపు 38 కోట్లతో పూర్తి కావాల్సిన కాళేశ్వరాన్ని 1,43,000 కోట్లకు మీరు పెంచి దాని మీద అక్రమంగా అన్యాయంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను కూలి చేసి ప్రజలను దోసుకొచ్చినండి. అందుకోసమనే తెలంగాణ ప్రజానికం మీ అంటే ఇవాళ చీపెట్టే పరిస్థితి. మీరొక్కరే కాదు, మీరు ప్రగతి భవన్లో కూర్చొని నీళ్ళలో కూర్చొని దోపిడీ చేసిర్రో మీకున్న ఎమ్మెల్యేలు కూడా పల్లెల్లో దొరబడి పగటి దొంగలాక పల్లెలు కూడా దోసుకున్నారు. పల్లెల్లో ఉన్న అన్నదమ్ముల మధ్య కొట్లాట పెట్టిరు, భూములు ఆక్రమించుకున్నారు, ఇసుక దోపిడిగాళ్ళు, భూ దోపిడిగాళ్ళు ఈ దందాలు చేసి సర్వనాశనం చేసిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని. 60 ఏళ్ళగా ఆంధ్రపాలనతో విసుకుపోయిన తెలంగాణ ప్రజానికం మా కొనులు మాకు కావాలి, మా నీళ్ళు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఇలా కాస్త శ్రీకాంతాచారి ఇట్ట నిలువడై ఇలా పెట్రోల్ పోసుకొని చనిపోయింది. అలాంటి అమరులు యాదయ్య, వేణుగోపాల్ రెడ్డి, విక్రాయకు ఇంతమంది ఒక్కొక్క తమ్ములు వచ్చే రైలుకి ఎదురుబడి ముక్కలైపోయింది, ఆగమైపోయింది. ఇంతమంది చచ్చిపోతే నాలాంటి వాళ్ళ ఉద్యోగ కారణం రూపాయి లేకుండా నేను తిరగని ఊరు లేదు, నేను నడవని రోడ్డు లేదు. ఇట్లా ఉద్యమాన్ని తయారు చేస్తే దొంగలుగా అయ్యారు మీరు ఎమ్మెల్యేలు అయ్యి మొత్తం దోచుకున్నారు, వాళ్ళకు మీరు సపోర్ట్ ఉన్నారు. అందుకోసమని ఇవాళ మీరు దోచుకున్న సొమ్మును మీకు నీతి నిజాయితీ ఉంటే కాళేశ్వరం 3 ఏళ్లలో కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది? ఎందుకు త్వరపడది? ఎందుకు నెర్రబడ్డది? మీ నాణ్యత లేకుండా కాంట్రాక్టర్లు మీరు మీ కుటుంబం ఏకమై మొత్తం సర్వనాశనం చేసింది. అందుకోసమనే మీరు చేసిన దానికి తెలంగాణ ప్రజానికం 69లో కాల్పులకు కాసుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రి ఉన్నాడు, కాల్పులు జరిగితే 372 మంది చచ్చిపోయారు. తర్వాత మొన్న తెలంగాణ ఉద్యోగంలో 1200 మంది చచ్చిపోయారు. ఇంతమంది త్యాగపరం మీకు అధికారులు అప్పచెప్తే మీరు నిత్యం తెలంగాణ దోసుకొచ్చినారు. ఇలా బిడ్డలు జైలుకి పోయి చెప్పాలి. జైల్లో ఉన్న బిడ్డలు బేల్ కోసం కేటీఆర్ తర్వాత హరీష్ రావు ఎందుకు ట్రై చేసినారో చెప్పాలి. ఎవరితో మీలాగా తయారు మీరు ఎవరు సొమ్ము దోసుకొచ్చినారు? కనుక దోసుకొచ్చిన సొమ్మును సిబిఐ తప్పుడు కక్కిస్తారు కూడా సందర్భాన్ని చెప్తున్నాను. అందుకోసమనే ఈ పార్టీ ఉండదు. ఏనాడైతే టీఆర్ఎస్ మీరు బీఆర్ఎస్గా మార్చుకున్నారో ఆనాడు మీ పొంద మీరు దోచుకున్నారు, మీ పొందలు మీరు పడ్డారు. అందుకనే ఇవాళ మీ కొంపంతా కోలుదోవిన బిడ్డలకైందా కొంప. అందుకోసం ఒకరికోడు లేకుండా బిడ్డ ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, చల్ల చెదరు. వాడు సంతోషం మొత్తం చెట్లే మిగిలినాడు. ఈ రాష్ట్రంలో చెట్లను మొత్తం మిగిలింది. ఎన్ని కోట్లు? 1000 కోట్లు. ఒక మందు వాళ్ళు ఇచ్చినాడు, మందు పోసినాడు, గిడముండే ఈ జయశ్రెడ్డి తెచ్చుంటాడు. ఒక ఆయనకి పోయిన ఎక్కడి, ఆయనకు ఆస్తులు ఎక్కడి, 100 ఎకరాలు ఏడగా సంపాదించి తెలంగాణ ఏడ దోసుకున్నాడు. మొత్తం తెలంగాణ దోసుకొని తెరులు చేసి ఆగవాగం చేసి ఇవాళ మొత్తం మీరు జిల్లా పోయి తయారయ్యి. అందుకోసమనే కవిత చేసిన ఆరోపణను కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తర్వాత హరీష్ రావు ఇది నిజమా కాదా అని పబ్లిక్ చెప్పాలని డిమాండ్ చేస్తారు.